ఆమె సమాజ శ్రేయస్సు కోరుతూ ప్రజలకు సేవ చేయాలని భావించారు. అందుకు రాజకీయమే అత్యుత్తమ మార్గమని ఎంచుకొని ఓ జాతీయ పార్టీలో ఓనమాల నుంచి రాష్ట్ర నాయకురాలిగా ఎదుగుతూ ప్రజల శ్రేయస్సులో తరిస్తున్నారు. ఆమెపై ఈనాటి బిగ్ స్టోరీ. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రగతిలో భాగంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో, దానికి అండగా నిలబడటంలో ఎందరో నాయకులు కృషి చేశారు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తెలుసుకుంటే, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న ఒక మహిళా నాయకురాలు ఉన్నారు. ఆమె ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొని నిలబడతారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు. ఆమె ఒక విద్యావేత్త. నిస్వార్థ సేవా దృక్పథం కలిగిన ఆమె ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలలో పాల్పంచుకుంటారు. బీజేపీని బలోపేతం చేయడానికి ఆమె చేసిన కృషి, అందించిన సేవలు అపారమైనవి. ప్రజల సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తరచూ తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. ఆమె నిబద్ధత, చేస్తున్న సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం పార్టీలో ఆమెకు అనేక బాధ్యతాయుతమైన పదవులను అప్పగించింది. ఆ మహిళా నాయకురాలు మరెవరో కాదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రాష్ట్రానికి సేవలందిస్తున్న నిషితారాజు గారు. నిషితారాజు సురేంద్రనగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు పుత్తూరు శ్రీనివాస థియేటర్ యజమాని అయిన దివంగత రామకృష్ణంరాజు మరియు రాజేశ్వరి గార్ల ఏకైక పుత్రిక. ఆమె తండ్రి దాదాపు 30 సంవత్సరాల పాటు సర్పంచ్గా పనిచేసిన స్ఫూర్తితోనే ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఆమె బాల్యం, ప్రాథమిక మరియు ఉన్నత విద్యాభ్యాసమంతా చెన్నైలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో జరిగింది. 1992లో సురేంద్రరాజుతో వివాహం జరిగింది. తర్వాత ఆమె సురేంద్రరాజుతో కలిసి మలేషియా వెళ్లారు. సుమారు 8 సంవత్సరాలు మలేషియాలో ఉన్నారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి హిమజా విద్యా సంస్థలను స్థాపించారు. హిమజా విద్యా సంస్థల ద్వారా పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారు ఉన్నతికి కృషి చేశారు. ఆమె కృషి ఫలితంగా హిమజా విద్యార్థులు దేశంలోనే కాక విదేశాలలో కూడా ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు. నిషితారాజు కుటుంబం 1999 నుండి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా సంఘ కుటుంబంగా పుత్తూరు మరియు పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 2016లో వారు జననీ ఫౌండేషన్ ను స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద్వారా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను చేరతీసి వారికి ఉచిత విద్య, హాస్టల్ వసతి మరియు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చదువు పూర్తయ్యేంత వరకు సంపూర్ణ బాధ్యతను తీసుకుంటారు. నిషితారాజు 2012 నుండి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2014 చిత్తూరు జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా, ఆపై ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2019 నగర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆమె జాతీయ స్థాయిలో పార్టీ కోసం విశేష కృషి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ బీజేపీ అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె కర్ణాటక, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికలలో దాదాపు 40 రోజులకు పైగా ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీ విజయానికి తన వంతు సహకారం అందించారు. పార్టీకి గత 14 సంవత్సరాలుగా ఆమె అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఆమెను రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించారు. ఈ నియామకం పట్ల పార్టీలోని పెద్దలు, కార్యకర్తలు, నగర నియోజకవర్గ ప్రజలు మరియు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా నిషితారాజు మాట్లాడుతూ, పార్టీని ముందుకు తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్లో మహిళా శక్తిని బలోపేతం చేస్తూ అందరి సహకారంతో బీజేపీ మహిళా మోర్చా విభాగాన్ని పటిష్టం చేస్తానని ఈ రోజు బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నానని అన్నారు. శక్తి వంచన లేకుండా నేను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. నా మీద నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీ
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతనిచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, సంఘటనా మంత్రి మధుకర్ జీకి, అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి, పూర్వ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా గారికి, అదేవిధంగా నాకు అత్యంత సపోర్టివ్ గా ఉన్నటువంటి నేషనల్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా శ్రీమతి వానతి గారికి, మాకు నేషనల్ సంఘటనా మంత్రి బిఎల్ సంతోష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహిళా మోర్చాను బలోపేతం చేస్తానని, అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.